బిడ్డలారా, క్రిస్మస్ పండగ రోజున మీరు పొందబోయేటువంటి ఆ దీవెనలు, ఆ ఆశీర్వాదాలు దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే, మీరు ఈ ఆగమన కాలాన్ని ఎంత పవిత్రంగా సద్వినియోగం చేసుకున్నారు, ఈ ఆగమన కాలంలో మిమ్మల్ని మీరు ఎంతవరకు సిద్ధపరచుకున్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటాయి. మీరు ఈ ఆగమన కాలంలో ఆత్మీయంగా సిద్ధపడకుండా క్రిస్మస్ పండుగ రోజున దేవుడు నన్ను దీవించాలంటే జరగదది. మొదటి ఆగమన కాలపు ఆదివారం నుండి కూడా మనం సిద్ధపడాలి బిడ్డలారా. సిద్ధపడదాం. మనలో ఉన్న పాపాన్ని తీసివేసుకుందాం, చెడుని తీసివేసుకుందాం, భోగలాలసత్వాన్ని తీసివేసుకుందాం. పౌలు గారు చెప్పినట్లుగా మన యొక్క ఆ శారీరక క్రియలను మనం తీసివేసుకొని ప్రభువును ఆత్మీయంగా మన హృదయాలలోనికి ఆహ్వానించుకుందాం. ఆ క్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకై సిద్ధపడదాం. ఆగమన కాలంలో మాత్రమే అంటలేదండి, ఈ ఆగమన కాలాన్ని ఒక అవకాశంగా మనం వినియోగించుకుందాం. ప్రభు యొక్క రాకడకి మనం సిద్ధపరచుకోవటానికి.